ఏలూరు జిల్లా ప్రధాన కోర్టు వద్ద ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని జిల్లా కోర్టు లాయర్లందరూ వంటావార్పులు చేస్తూ వినూత్న నిరసన తెలియజేశారు. సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ భూ హక్కుల చట్టంలోని జీవో వలన చాలా మంది పేదలు మరియు బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతోందని, విజయవాడ వెంటనే రద్దు చేయాలని, అనేక రాష్ట్రాలలో ఈ జీవో అమలు పరచడం లేదని, ఈ రాష్ట్రం మాత్రమే దీనిని ముందుకు తీసుకొచ్చి అమలు చేయాలని ప్రయత్నిస్తుందని, దీనే లాయర్లందరూ కూడా బార్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియా ముఖ్యంగా తెలియజేశారు. లోగది 512 జీవో నెంబర్ 512 జీవో నెంబర్ 512 న్యాయవాదుల ఐక్యత, ప్రజా వ్యతిరేక భూ చట్టాన్ని, ప్రజా వ్యతిరేక ఏలూరు బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీని. గత 40 రోజులుగా మా ఏలూరు బార్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ చేపట్టబోయే భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మా ఏలూరు బార్ అసోసియేషన్లో వివిధ రకాలుగా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేపడుతూ భూ హక్కు చట్టానికి నిరసనగా ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం అంటే ఏంటి? ఈ చట్టం ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టాల కారణాలు ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, లేదంటే ప్రజాప్రతినిధులు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రమేయం లేకుండా తయారు చేయబడినటువంటి ఈ చట్టం. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా తయారు చేయబడినటువంటి చట్టం. ఈ చట్టాన్ని తయారు చేయబడింది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం అమలు కాబట్టడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు చేయడానికి సిద్ధంగా ఉంచబడినటువంటి ప్రజా వ్యతిరేక చట్టం ఇది. ఎందువల్లంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనడానికి కారణాలు ఏంటంటే, ఈ చట్టాన్ని తీసుకొచ్చి కొంతమంది చేతుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందినటువంటి స్థిరాస్తి అనగా పొలాలు, భూములు, ఖాళీ స్థలాలు, ఇళ్ళు స్థలాలు, చెరువులు, ఇవన్నిటినీ సంబంధించినటువంటి ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని చెప్పి, తర్వాత ప్రతి వ్యక్తి కూడా స్థిరాస్తికి సంబంధించినటువంటి వివరాలు అక్కడ నమోదు చేసుకోవాలని, ఆ నమోదు చేసుకునే కార్యక్రమంలో భాగంగా 3 రకాల పుస్తకాలు మాత్రమే వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థిరాస్తిలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో 33 రకాల విధాలుగా పుస్తకాలు వివిధ రకాల ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం 3 రకాల పుస్తకాలలో మాత్రమే రిజిస్ట్రేషన్ అంట. ఆ దాంట్లో ఏంటి? ఎటువంటి వివాదాలు లేని పుస్తకం, వివాదాలు కలిగినటువంటి పుస్తకం రెండోది, వివాదాలు ఉన్న పుస్తకం మూడవది, ఏమైనా దీని మీద అప్పులు బాకీలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది దానికి సంబంధించి 3 పుస్తకాలు మాత్రమే నమోదు అవుతాయంట. ఈ ఎటువంటి వివాదాలు లేని పుస్తకంలో ఉన్న ఎవరైనా నమోదు చేసుకుంటే మాత్రం వాళ్ళకి టైటిల్ వస్తుంది. లేదు, దాంట్లో కూడా మనకి పూర్వార్జితం బాబతు వచ్చిన దానికి మనకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పెద్దల్లో పారిగతులు రాసుకోవడం జరుగుతుంది అన్నదమ్ముల వాటాల్లో. అటువంటి మాత్రం ఇక్కడ చెల్లుబాటు కాదు. దాంట్లో ఎవరైనా ఒక వ్యక్తి దీంట్లో నాకు వాటా ఉన్నదని చెప్తే వాళ్ళకి మరలా మొదటి పుస్తకంలో ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి తగాదాలకి సృష్టించే విధంగా ఈ చట్టం ఉన్నది. రెండోది, ఈ చట్టాన్ని మెయింటైన్ చేసేది ఎవరంట? ట్రిబ్యునల్, అంటే ఒక కార్పొరేషన్ లాంటి వాళ్ళు చందాలు వదిలి చేసుకోవచ్చు అంట. అది మెయింటైన్ చేయడానికి డొనేషన్స్ కలెక్ట్ చేయొచ్చు అంట. అప్పుడు ఏమవుతుంది? కంపల్సరీ ప్రజల్లో అభద్రతా భావం ఏర్పడటానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. రెండోది, లంచాలు ప్రేరేపించే విధంగా ఈ చట్టం ఉన్నది. మూడోది ఏమంటున్నారు? ఏదైతే మీ స్థిరాస్తి ఉందో ఆ స్థిరాస్తిని మాత్రం పేపర్ ప్రకటన చూసుకుని మీరు నమోదు చేసుకోవాలి. విత్ ఇన్ పీరియడ్ లో నమోదు చేసుకోకపోతే మీకు 6 నెలలు జైలు శిక్ష, 50,000 రూపాయలు తప్పేస్తున్నాము అంటున్నారు. ఏంటండి ఇది? తప్పేయడం అనేది, జైలు శిక్ష అనేది కోర్టు ఏదైనా ఒక జైలు శిక్ష ఇవ్వాలంటే దాని మీద విచారణ జరగాలి. నేరం చేశాడు, దీంట్లో మాత్రం అటువంటి విచారణ లేదు. రెండోది, ఈ దీంట్లో ఏదైనా తప్పు జరిగిందని చెప్పి మాకు ఏమన్నా ఏదైనా కక్షిదారుడు
స్థిరాస్తిదారుడు కోర్టుకు వెళ్ళడానికి లేదంటే ఇక్కడ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇక్కడ చిన్న సన్నకారు పేద ప్రజలు ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పట్టా కానీ స్థల పట్టా కానీ మా డిమాండ్ ఒకటేనండి, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజా వ్యతిరేకము. కాబట్టి ఈ భూమి హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఇది ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్లి ప్రజా వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అని చెప్పి ఏలూరు బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తాం.